హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ చైతు, వారణాసి అబ్బాయి. ఈరోజు నేను మీ ముందుకి ఒక కొత్త వీడియోతో వచ్చేసా. కాశీలో మా ఆశ్రమం ముందు నుంచి గంగా నదికి వెళ్ళే దారి మొత్తం జనాలతో నిండిపోయింది. ప్రయాగరాజ్ నుంచి వారణాసి విశ్వనాథుని దర్శనం కోసం మరియు గంగా స్నానాల కోసం పోటెత్తిన జనాలు వారణాసి మొత్తం జన సముద్రంలా మారిపోయింది. వారణాసి ఇప్పుడు ఎలా ఉందంటే మన ఆంధ్రాలో పండగలకి జరిగే జాతర ఉంది వారణాసి. ఆ సందులు చూసిన జనప్రవాహం. అలాగే విశ్వనాథుని స్పర్శ దర్శనం ఆపేశారు. ఉదయం 2:30కి జరిగే మంగళ హారతికి మాత్రమే టికెట్స్ ఇస్తున్నారు. మిగతా హారతుల టికెట్స్కి ఇవ్వడం లేదు. ఒక విశ్వనాథుడే కాదు, కాశీ అన్నపూర్ణాదేవి, కాలభైరవ స్వామి, ఇంకా విశాలాక్షి దేవి టెంపుల్ చాలా జనాలు దర్శనం చేసుకోవడానికి క్యూలు కడుతున్నారు. మన తెలుగు సత్రాలు తప్ప బయట హోటల్స్ వాళ్ళు చాలా రేట్స్ పెంచేశారు. మీలో ఎవరైనా ఈ టైంలో ప్రయాగరాజ్ లేదా వారణాసి రావాలనుకుంటే మొట్టమొదటిగా మీరు చేయవలసింది ఏంటంటే మన తెలుగు సత్రాలు ముందుగా రూమ్స్ బుక్ చేసుకోండి. ఇంకా కాశీ గురించి చెప్పాలంటే కాశీలో ఇంకా చాలా ఉంది. శివరాత్రిలోగా కాశీ వచ్చేవారు కంపల్సరీగా స్వెటర్స్ మరియు బరువు అనుకోకుండా దుప్పట్లు తెచ్చుకోండి. చిన్నపిల్లలతో మరియు వృద్ధులతో వచ్చే వాళ్ళు చాలా జాగ్రత్త వహించాలి. మీ అందరికీ ఇంకో విషయం చెప్పనా? కాశీలో ఉండే నేను ఇంకా మా మమ్మీ డాడీయే ఇంకా మహాకుంభమేళా స్నానాలకి వెళ్ళలేదు. ఎందుకు అంటే జనాలు చూసి భయమేసింది, ఇంకా వెళ్ళలేదు. నేను కుంభమేళాకి స్నానాలకి వెళితే కంపల్సరీగా వీడియో పెడతాను. ఈ వీడియోని చివరి దాకా చూసారంటే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ నచ్చే ఉంటుంది. ఇంకా మీకు ఈ ఇన్ఫర్మేషన్, నేను చెప్పిన విషయం నచ్చితే ప్లీజ్ నా ఈ వీడియోని లైక్ చేసేసుకోండి, షేర్ చేసేసుకోండి, ఇంకా కామెంట్ చేసేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా నా నెక్స్ట్ వీడియో ఇంకా షార్ట్స్కి ఒక మంచి కంటెంట్ ఐడియా కూడా కామెంట్ చేసేయండి. అయితే ఇంకా ఇలాంటి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మీ చైతు, వారణాసి అబ్బాయి.